కళ్యాణ్ గారు కూడా లాస్ట్ సభలో ఏం చెప్పారు? నాకు పార్టీ ముఖ్యం కాదు, నాయకులు ముఖ్యం కాదు, అవును. ప్రజలు ముఖ్యం అన్నారు. ప్రజలు ముఖ్యం అన్నారు. సో ఆ ఆ మాట ఎంతో ధైర్యంతో, ఎంతో నమ్మకంతో, ఎంతో బాధ్యతతో ఇచ్చే మాట అది. అందరూ ఇవ్వలేరు ఆ మాట. ప్రజల కోసం ఏదో ఒకటి చేసేద్దాము, లేకపోతే 4 గోడల మధ్య ఏదో ఒక హామీ ఇచ్చేద్దాం, లేకపోతే బహిరంగంగా ఏదో హామీ ఇచ్చేద్దాము, అది తర్వాత చూసుకోవచ్చులే అని కూడా అనుకోవచ్చు. కానీ ఈ రోజు సంవత్సరం అయిన తర్వాత దాదాపుగా ఈ ఆగస్టు 15 వస్తే అన్ని రకాల హామీలు సూపర్ 6తో పాటుగా ఇంకా అదనంగా ఏం చేయాలి, పెట్టుబడులకు సంబంధించినది, యువత ఉద్యోగాలకు సంబంధించిన కల్పనకు సంబంధించినది ఇక స్పీడప్ చేస్తది గవర్నెన్స్. ఇన్ని రోజులు పాపం వైసీపీ వాళ్ళు చెప్పడానికి ఏమున్నది, సూపర్ 6 అమలెక్కడ, సూపర్ 6 అమలెక్కడ, సంవత్సరం అయిపోయిందని వారి మీడియాలో, వారి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి సంబంధించిన విశ్లేషకుల రూపంలో చాలా రకాలైన ఆరోపణలు, చాలా రకాలైన నిందలు వేశారు. ఇప్పుడు హ్మ్. సూపర్ 6 అమలు కూడా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు పాపం చెప్పడానికి విమర్శలు? ఇక వ్యక్తిగత దాడి ఏమైనా చేస్తారు. మళ్ళీ వ్యక్తిగత హననానికి సంబంధించిన వ్యక్తుల మాటల దాడులు ఎలా చేస్తారో చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ రెండో విషయం వచ్చేసరికి మన వైసీపీ సురేష్ గారు ఏమేమి అన్నారంటే 2, 3 మాటలు చెప్తాను ఆయన విమర్శలకు అవును. సంబంధించినవి 2, 3 సమాధానం. హ్మ్.